చేసినా కూడా ఏజ్ గిబ్బ బుద్ధేది అందులోనే. కాకపోతే ఇప్పుడు అదేం లేదు, చాలా వరకు చాలా చేంజ్ అయిపోయిండు బాలయ్య బాబు ఇట్లా. ఎవరైనా వచ్చి ఫోటో అడిగినా ఇస్తాడు, నిమ్మలంగా మాట్లాడుతాడు, చాలా చేంజ్ అయిపోయింది అప్పటికిప్పటికి. ఎందుకంటారు, ఎందుకు చేంజ్ అయ్యారు? ఇక ఏముంటుంది, అది ఎవరైనా పోతా అంటే ఏం చేస్తారు, ఇక ఇంకా ముసలు అవుతా అంటే ప్రేమ బయటకు వస్తుంది అంతే. ఇక ఆయన ఈ వయసులో కోపం చూపించి ఏం చేస్తారు, అంతే. సంక్రాంతికి వస్తున్నాను, వెంకటేష్ కూడా వస్తున్నారు. ఇక అది వెంకటేష్ ఫ్యాన్స్ కు అది ఒక పండగ, అది ఖచ్చితంగా. ఎందుకంటే విలన్స్ అవసరం లేదనుకుంటారు, కామెడీ సినిమాలు కదా. ఏది అదే సంక్రాంతికి వెంకటేష్ సినిమా. వెంకటేష్ దగ్గర ఆయన సగం వరకు కామెడీ ఉంటుంది. కాకపోతే ఆయన కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా లాస్ట్ మూవీ ఏందో తెలియదు వెంకటేష్ది, చాలా గ్యాప్ వచ్చింది వెంకటేష్ది. ఖచ్చితంగా ఈ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటాను. ఒక హిట్ కావాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీ చేస్తాను కాబట్టి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని మనం చెప్పలేము. ఇక కష్టం దగ్గర నుంచి చూస్తాం కాబట్టి. కానీ గేమ్ చేంజర్ మాత్రం భారీ బడ్జెట్, భారీ సెట్లు, భారీ మొత్తం కష్టం. దగ్గర మేము నైట్ నుంచి మొదలు పెడితే మార్నింగ్ వరకు షూటింగ్ చేసుకుంటూనే ఉన్నాము. అసలు నిద్ర లేదు, ఏం లేదు. దగ్గర మొత్తం ఫారెన్ వాళ్ళను జర్మనీ, ఇటలీ మొత్తం ఎక్కడెక్కడో తిరిగి మొత్తం చాలా అంటే చాలా కష్టపడ్డ డిపార్ట్మెంట్ మొత్తం. అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, మేనేజర్, సూపర్వైజర్ అనుకుంటా దగ్గరగా ఒక 200-300 మంది పనిచేస్తారు ఒక మూవీ కోసం. చాలా కష్టం అంటే చాలా కష్టం ఉంటుంది. నార్మల్గా ఏంటంటే థియేటర్కి వచ్చి చూసి మంచిగా ఉంది మంచిగా అని చెప్పగానే అయిపోతుంది. కాకపోతే అక్కడ కష్టం మామూలు కష్టం కాదు. అది వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చాలా వచ్చినా షూటింగ్ చేస్తూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ వచ్చినా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక చిన్న సీన్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుని రావాలి. మళ్ళీ ఒక షార్ట్కి ఒక దగ్గర పెడితే వాళ్ళ షార్ట్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ వాకింగ్ వచ్చేది పోయేది, హీరో మళ్ళీ ఆయన మేకప్లు మొత్తం దగ్గర చాలా కష్టం. అది మొత్తం బుర్రనే ఖరాబ్ అవుతుంది కదా ఈ సినిమా ఇండస్ట్రీ అంటే. చాలా కష్టం. ఖచ్చితంగా మూవీస్ అన్నీ హిట్ కావాలని కోరుకుంటాను.